రైట్ 585 ఫోర్త్ టాపిక్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ఎట్టకేలకు అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. అందుకు ఉగాదిని ముహూర్తంగా ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతలోనే మరో రచ్చ మొదలైంది. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న నేతల్లో మరింత టెన్షన్ మొదలైంది. కేబినెట్ లో ఉన్న 6 ఖాళీల్లో ప్రస్తుతం 4 ఖాళీలు భర్తీ చేయాలని నిర్ణయించింది ఏఐసీసీ. 2 బీసీ, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతలని దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అయితే ఎంపీ సీట్ల కేటాయింపుతో పాటు ఎమ్మెల్సీ పదవుల్లో కూడా తమ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాదిగ నేతలు. కేబినెట్ విస్తరణలోనైనా తమకి ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీకి చెందిన మాదిగ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కవ్యంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల శామెల్, కాలే యాదయ్యలు, తోట లక్ష్మీకాంతారావు ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు. కేబినెట్ విస్తరణలో తమ వర్గానికి అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు, కుటుంబాలకి పదే పదే పదవులు దక్కుతున్నాయని ఆరోపిస్తున్నారు మాదిగ నేతలు. ఈ అంశంపై కూడా కాంగ్రెస్ పెద్దలకి అంతర్గతంగా ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ వర్గానికి అనేక పదవులు ఇచ్చారని, అదేవిధంగా ఒక కుటుంబంలో 2 ఎమ్మెల్యే పదవులు, 1 ఎంపీ పదవి ఇవ్వడమే కాక మళ్లీ మంత్రి పదవి ఇస్తే ఊరుకోమని స్పష్టం చేస్తున్నారు. తమ డిమాండ్పై ఖర్గేకి లేఖ రాయడంతో పాటు మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలిశారు మాదిగ ఎమ్మెల్యేలు. త్వరలో హస్తిన వెళ్లి రాహుల్ గాంధీకి కూడా తమ వాదన వినిపించే ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. ఎస్సీలో మాదిగ వర్గంతో పాటు ఎస్టీల్లో లంబాడే వర్గం కూడా పదవుల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో 30 లక్షల జనాభా ఉన్న తమ వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించలేదని, ఈ విషయంలోనైనా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఆ వర్గం నేతలు. ఈ మేరకు హైకమాండ్కి లేఖ రాసే యోచనలో ఉన్నారు ఆ వర్గం నేతలు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, చెప్పండి, ఎవరికి అసంతృప్తి నేతలంతా ఎవరికి వారు లేఖలు రాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది? అసలు హైకమాండ్ ఎవరిని కన్సిడర్ చేసే అవకాశం ఉంది? అసలు మంత్రివర్గ కూర్పులో ఏ సామాజిక వర్గానికి చోటు దక్కే అవకాశం ఉంది? సోఫార్ అసంతృప్తులు అయితే ఏమీ బయటపడలేదు. కాకపోతే తమకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, తమను కూడా పరిగణలోకి తీసుకోవాలి అనేది అయితే ఒక వర్గం నేతలు, అట్లాగే అటు మాదిక సామాజిక వర్గం నేతలు, అట్లాగే లంబాడ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 4 మంత్రి పదవులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ఉగాదికి దీని ముహూర్తం ఉంది. 3వ తారీఖు లేకపోతే 8వ తారీఖు, ఈ 2 డిస్కషన్లో ఉన్నాయి కాబట్టి సో ఆ లోపల తమకు రావాల్సిన వాటాను తేల్చుకునేందుకైతే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మనతో కూడా మాట్లాడారు. సో ఆ క్రమంలోనే చెప్పారు, రాహుల్ గాంధీ చెప్తున్నారు ఎవరెంతో వారికి అంత వాటా ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకుంది. ఆ ప్రాతిపదికను చూస్తే ఇప్పుడు క్యాబినెట్లో 2 మంత్రులు ఉన్నా కూడా సో వారు మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు కాదు కాబట్టి సో మాకు ఈ 6-7 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాటిల్లో ఒకరికి అవకాశం కల్పించాలి. ఓన్లీ ఎస్సీ రిజర్వేషన్ అనేది పేపర్కే పరిమితం కాకూడదు అనేది మాదిగ ఎమ్మెల్యేలు చెప్తున్న మాట. ఇదే రిప్రజెంటేషన్ కాపీని ఖర్గేకి పంపించారు. దాంతోపాటుగా తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు పంపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇచ్చారు. బట్టి విక్రమార్కను కూడా ఇదే కలిశారు. సో ఇక్కడ ఈ పరిణామం జరుగుతున్నానే మరోవైపు లంబాడా సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వారు కూడా ఓ లేఖను రాయడానికి సిద్ధమయ్యారు. సో దాంతోపాటుగా సీఎం కూడా రిప్రజెంట్ చేశారు. 30 లక్షల జనాభా ఉంది లంబాడా సామాజిక వర్గానికి సంబంధించిన నేతలది. సో వాళ్ళకు సంబంధించిన మంత్రి పదవిని కూడా ఇవ్వాలి. యాక్చువల్గా డిప్యూటీ స్పీకర్గా బాలునాయక్ అనే పేరు ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా గతంలో కేసీఆర్ 2 పర్యాయాలు, ఒకసారి చందూలాల్, మరొకసారి సత్యవతి రాథోడ్, ఇద్దరికి కూడా మంత్రి అకామిడేట్ చేశారు క్యాబినెట్లో. సో ఇప్పుడు కూడా అదే రకంగా వ్యవహరించాలని వీరు కూడా చెప్తున్నారు. సో మొత్తంలో ఇప్పుడు 4 గనుక తీసుకుంటే 2 బీసీ, అట్లాగే 1 రెడ్డి, 1 ఎస్సీ అనేది ఇప్పటి వరకు ఉన్న ప్రచారం. సో దీనిలో ఎట్లా అకామిడేట్ చేస్తారనేది చూడాల్సి ఉంది. బీసీకి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చింది. వాకాటి శ్రీఆర్తో పాటుగా ఆది శ్రీనివాస్, అట్లాగే రెడ్డిలలో సుదర్శన్ రెడ్డి లేదా రాజగోపాల్ రెడ్డి. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వివేక్ పేరును తీసుకోవడమే ఇక్కడ కాంట్రవర్సీగా మారుతుంది. ఆ వివేక్ ప్రచారం జరిగినప్పటి నుంచే ఈ డెవలప్మెంట్స్ అనేవి మొదలయ్యాయి. ఆల్రెడీ తమ కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఎంపీ ఉన్నారు. ఇప్పుడు మంత్రి కూడా ఇవ్వడం ఏంటి అనేది ఎమ్మెల్యేలు బాహాటంగానే మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించి అయితే ఇంకా కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. సీఎం మరొకసారి అయితే దీనిపైన ఢిల్లీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పీసీసీ అట్లాగే తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా దీనిపైన ఫోకస్ చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.